అందరు ఎట్లున్నారు? అంత మంచి నానుల్లా ఇలా మీకోసం బొచ్చడు ముచ్చలు పట్టుకొచ్చిన దమ్మును చెప్పుకుందామా. చులపాన్ ఆలస్యం ఎందుకు? ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వార్డ్ సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ముచ్చట్లు షురు. ఇప్పుడు నేను మన అడవుల మంత్రి కొండా సురేఖక్క మాట ముచ్చట గురించి చెప్పుకోవాలి. మనం కొండా సురేఖ కనంగానే ప్రపంచ అందగత్తెల ముంగట కాలింగ్ తెలంగాణ ఆజాయే సమ్ నేమ్ వాస్కెప్టు ఈ ముచ్చడు గురించి కాదు. పాపం అక్కకు నాలుక తిరగక గట్లన్నది. అండ్లా నేనేం తప్పు పట్టతి కానీ ఏ మాట కామాటేనోళ్ళ మన కొండా సురేఖక్క నోట్లకెళ్ళి అప్పుడప్పుడు అద్దన్నా కానీ నిజాలు అట్లా బయటికి తన్నుకుంటా అట కదా. ముఖ్యంగా వాళ్ళ పార్టీ గురించి, వాళ్ళ సర్కారు పనితనం మీద అక్క అప్పుడప్పుడు ఉన్నట్టు మాట్లాడుతుందట. ముసుగుల గుద్దులాటలే ఉండే అంటారు. అంతేనా? ఇప్పుడు ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే అసలు మన తెలంగాణ మంత్రుల పనితనం ఎట్లున్నది, వాళ్ళు ఏదన్నా పని ముంగట పెట్టుకుంటే ఫస్ట్ ఏం చేస్తారు, పని పూర్తి కావాలంటే వాళ్ళకేం కావాలి, వాళ్ళు ఎట్లా ముంగడ పడతారు, ఏంది కథ, అవన్నీ సురేఖక్క గారు చాలా వివరంగా చెప్పింది. ఆ మాటలు ధైర్యంగా చెప్పినందుకు అక్కకు శబ్బాష్ కూడా చెప్దాం. ఏమంటారు పండ్రి? అయితే మన రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన నడుతుంది అని అంటారు కదా సీఎం సారును మంత్రులు. ఇక ఇందిరమ్మ పాలనలా సాటి మంత్రులు ఎట్లా ముంగడికి పోతురు అడవుల మంత్రి కొండ సురేఖ అక్క ఒక్క మీటింగ్ లో చెప్పింది. మీరు వినాలే అక్క. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి ఇన్నరా మళ్ళోసారి నుర్రి. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. ఇప్పుడు నేను చెప్తా. నేను అడవుల మంత్రిని, నా కాడ కూడా కంపెనీలు పెట్టేటోళ్ళు అత్తరు. ఫైళ్ళు క్లియరెన్స్ చేయాలంటే లెక్కకైతే మంత్రులు పైసలు తీసుకొని చేస్తారు. కానీ నేను మాత్రం గసోడు దాని అస్సలుగానే కాదు. నాకు పైసలు వద్దు కానీ డెవలప్ చేయుర్రి అని చెప్తా అని ఇట్లా ఇప్పుకొచ్చింది. సప్పట్లు. ప్రజాపాలన ఇందిరమ్మ పాలన ఎట్లున్నదో మంత్రి గారే చెప్పిన మాట ఇది. అంటే ఏదైనా పని చేయాలంటే మంత్రులు పైసలు తీసుకుంటారు, కంపెనీల కాడ కమిషన్లు తీసుకొనే ఫైళ్ళ మీద దస్తకథలు పెడతారు అని చెప్పుతుంది అన్నట్టేనా కాదా? ఇలా నేనేం కొత్తగా ఏం కల్పించి చెప్తలేను, అక్క మాట్లాడిందే నేను చెప్తున్నా. ఇప్పుడు అసలు ముచ్చట కద్దాం. మన బీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ నుంచి గిదే మాట అంటారు. అసలు ఈ చెయ్యి పార్టీ పాలనంతా 20% కమిషన్ల పాలన. మంత్రులు కమిషన్లు తీసుకొని పనులు చేస్తాన్లు, కమిషన్లు ఇవ్వకుంటే పనులు చేస్తలేరు. అందుకే ఉన్న కంపెనీలు కూడా వాపస్ మారిపోతున్నాయి అని చెప్తూనే ఉన్నారు కదా. ఇక వాళ్ళు చెప్పినట్టే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కొండా సురేఖక్క కూడా చెప్పింది. కాకపోతే 20%, 30% లేకుంటే 50% ఈ ముచ్చట మాత్రం చెప్పలే, పైసలు తీసుకుంటారని మాత్రం చెప్పింది. ఇంకా కొన్ని రుజువులు చూపిస్తా మీకు. మన సచివాలయంలో చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు షాంబర్లకు కాంట్రాక్టర్లు వచ్చి లడాయేసిరు. పైసలు తీసుకొని పనులు చేతలేరేంది అని ఇక కమిషన్ల దందాను రిటైర్ అయిపోయిన ఉద్యోగులు కూడా నిలదీసిరు. రియల్ ఎస్టేట్ల ప్రభుత్వం తరపున మస్తు అవినీతి జరుగుతుందని అందరు చెప్తూనే ఉన్నారు. కండ్ల ముంగట కూడా కనబడతానే ఉన్నది. రియల్ ఎస్టేట్ వాళ్ళు రాహుల్ గాంధీ సారు కూడా ఫిర్యాదు కూడా చేసిరట. ఇక ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అనుడు కాదు, డైరెక్ట్ కొండా సురేఖ అక్కనే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో బయటకు చెప్పింది. మరి సురేఖ అక్క చెప్పినందుకన్నా ఏడాదిన్నర సంది ఎవరెవరు ఎంతెంత కమిషన్లు తీసుకుంటారు, ఒక్కొక్క మంత్రి ఎన్ని కోట్లు వెనక కేసుకున్నారు, మరి వీటి మీద ఎంక్వైరీ పెట్టాలన్నా అద్దా, మరి ఎవరు చేయాలి, దొంగ చేతికి తాళాలు ఇచ్చినాక మరి దొంగను దొరకబట్టేది ఎవరు? యోగి ఇట్లనే అడుగుతుర్రోళ్ళ జనాలు. హైదరాబాద్ మెట్రో మీకు స్వాగతం చెప్తుంది. తర్వాతి స్టేషన్ మూసాపేట్. తలుపులు తొంట చేయి దిక్కు. స్వారీ తలుపులు ఎడమ చేయి వైపు తెరుచుకుంటాయి. దయచేసి ప్లాట్ఫామ్ను గమనించండి.
अगला स्टेशन మూసాపేట్ దర్వాజే బాయే తరఫ్ కులెంగే ఎంఎంటీఎస్ సేవల కోసం ఇక్కడ దిగండి జేబు దొంగలున్నారు జాగ్రత్త తలుపులకు ఆనుకొని ఉండరాదు ఇక నుంచి మీరు జేబులో ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలి మేము ఛార్జీలు పెంచినాము మెట్రో నష్టాలలో నడుస్తోంది పెరిగిన టికెట్ ధరలను గమనించండి మా సేవలను పొందడానికి రేటు పెంచినా మెట్రో ఎక్కండి మీరు ఈ ముచ్చట చూడండి ముచ్చట బాయే తరఫ్ నయాతా హే సామ్నే ఆతా హే ఆ 50 మందికి పట్నం జనాలకు తెలియజేయనది ఏమనగా ముఖ్యంగా మెట్రో బండి మీద పోయేటోళ్ళు మంచిగా నుర్రి ఇక మీరు ఎక్కవలసిన మెట్రో బండిలా రేట్లు పెరిగినాయి 100కి 20 రూపాయలు ఎక్స్ట్రానట అంటే ఇప్పుడు ఎక్కువ ఛార్జీ 60 రూపాయలు ఉండే కదా ఇక ఇప్పుడు 75 రూపాయలట ఇక ఇంతకు ముందు తక్కువలో తక్కువ 10 రూపాయలు ఉండే అంటే బండికి దిగితే 10 రూపాయలు కట్టాలి ఆ తక్కువ ఛార్జీని ఇంకో 2 రూపాయలు పెంచి 12 రూపాయలు చేసి పడేసిరు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 4 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేయాలంటే 18 రూపాయలు 6 కిలోమీటర్ల దాకా 30 12 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేస్తే 50 24 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 70 రూపాయలు అంతకు మించితే 75 రూపాయలు అన్నట్టు మరి ఎందుకు ఇట్లా పెంచుకుంటూ పోయిర్రు అంటే నష్టాలలో ఉన్నదట మెట్రో కంపెనీ ఇక వాళ్ళతో అయితలేదట అందుకే రేట్లు పిరం చేస్తానని ఏమనుకోకుర్రి ఇంకా బొచ్చడు మంది ఎక్కురి అని అంటారు కాదుల్లా ఏడాది కిందట దాకా మెట్రో బండి కలకలలాడేది పట్నంలో ట్రాఫిక్ జాములా ఇరుక్కునే బదులు మంచిగా నిలబడైనా కానీ ఏసులో పోవచ్చు గంటలు 7 గంట ఆడికి పోవచ్చు అనుకునేది అందుకే బోగీలు కూడా పెంచమని డిమాండ్లు చేసిరు కానీ మెట్రో వాళ్ళకు బోగీలు పెంచమంటే రేట్లు పెంచిరు అసలే ఏడాదిన్నర సంది ఫ్రీ బస్సులు ఏమంటే ఆడోళ్ళు బస్సులలో ప్రయాణం చేస్తారు నా సొంటోళ్ళు పోతే పోనీ 40 రూపాయలు అనుకొని మెట్రోలో ప్రయాణం చేస్తారు అయితే ఇప్పుడు ఈ రేట్లు పెంచి ఆఖరికి నా సొంటోళ్ళను కూడా అసలే ఎక్కకుండా చేస్తారు కదా గిట్లనే అనిపిస్తుందోలా ఓదికు ఫ్రీ బస్సు నడుతుంటే 70 రూపాయలు పెట్టాలంటే ధైర్యం వస్తుంది ఎవరికన్నా మీరే చెప్పురు ఇక ఇంకో దిక్కు ఇదివరకు ఉన్న ఆఫర్లు గీఫర్లు కూడా తీసేసిరట ఫ్రీ పార్కింగ్ ఉండే వాటికి కూడా పైసలు వసూలు చేస్తాను ఇట్లా ఆఫర్లు లేక పార్కింగ్కు పైసలు కట్టి ఎక్స్ట్రా మెట్రోకు ఛార్జీలు పెట్టి అవసరమా అని అనుకుంటోళ్ళు కూడా ఉండరు ఛార్జీలు పెంచి మెట్రోను లాభాలలో తీసుకొద్దామని వాళ్ళు అనుకుంటే అసలుకి ఎసరు వచ్చేటట్టున్నది కాదు అంతేనానో ఏమంటారు ఇండియన్స్ అంటారా బాబు మాతోని పెట్టుకుంటే అంతేరా బాబు శత్రువుకు శత్రువు మిత్రుడు ఓకే మరి మిత్రునికి మిత్రుడు మిత్రుడే డబల్ ఓకే మరి శత్రువుకు మిత్రుడు వాడు కూడా శత్రువే అంటే పగోడే వేస్ట్ గాడే అంతే కదా ఇప్పుడు టర్కీ దేశపోడును అజర్బైజాన్ దేశపోలు మనకు గట్టనే పగోళ్ళు అయిపోయారు వాళ్ళంటేనే కోపానికి అత్తురు మనోళ్ళు వాళ్ళతోని ఏం పంచాదంటారా మన దేశానికున్న పాకిస్తాన్కు నడుమ కీసులాటలు నడిచినాయి కదా అయితే ఆ టర్కీ దేశపోడు ఉండకనట మన మీద బాంబులు వేసేదందుకు పాకిస్తాన్కి డ్రోన్లు పంపిండట ఇగో ఈ డ్రోన్లు భారత్ మీద వెయ్యి మస్తు పనిచేస్తే వాళ్ళు ఆగం కావాలనుకుంటా అన్నారట ఇక అజర్బైజాన్ దేశం సర్కారు కూడా గంతేనట మరి ఉత్తపచ్చగా మన తెరువుకు వచ్చి మన పగంతో చేతులు కలిపితే మనోళ్ళు ఊకుంటారా కట్టె ఎరగకుండా పాము చచ్చేటట్టు గిట్లా బుద్ధి చెప్తురు చూడురి మీరే గంతే కదా మన సావు కోరుకున్నోని ఏం చేయాలి దూరం పెట్టాలి వానికి బుద్ధి చెప్పాలి ఇగో ఇప్పుడు మనోళ్ళు గదే పని చేస్తారు పాకిస్తానోడు మన మీద డ్రోన్లు గీళ్ళు వేసేందుకు తండ్లాడిండు కదా ఆ డ్రోన్లను పంపింది టర్కీ దేశపోడట మరి మనోళ్ళ కోపం రాదా అరే మీకు మాకేం దుష్మన్ రా అయ్యా ఎందుకు మా సావు కోరుకుంటుర్రు అన్నా కానీ మేమంతే మేము పాకిస్తాన్ దిక్కే ఉంటామన్నారు గట్లరా బిడ్డ అయితే చూసుకో అనుకుంటా మన దేశపోలు ఆ టర్కీ నుంచి వచ్చే సామాన్లను నిషేధం చేస్తారు అక్కడి నుంచి వచ్చే యాపిల్ పండ్లను మన దేశానికి రావద్దని డిమాండ్ చేస్తారు అటు నుంచి అంటే వాపస్ మరగొడుతురట ఇక ఇంకో దిక్కు టర్కీ దేశానికి టూర్లకు పోయేటోళ్ళు కూడా టికెట్లు క్యాన్సిల్ కొట్టిరోళ్ళ మా సొమ్ము తినుకుంటా మాకే సూటు పెడతారా బిడ్డ ఇక మీరు ఎట్లా బతుకుతారో చూద్దాం మేము మీ దేశానికి రామనుకుంటా అటు ఓడే బంద్ చేసిరు ఇంకేమున్నది టూరిస్టులు లేక ఇప్పుడు టర్కీ దేశం గిరగిర కొట్టుకుంటుంది అజర్బైజాన్ దేశం కథ కూడా గదేనట వాళ్ళు కూడా పాకిస్తాన్ దిక్కే నిలబడ్డారు అందుకే మన దేశపోలు ఆ 2 దేశాలకి ఏ తీరులో కూడా ఫాయిదా చేయొద్దు అని గట్టిగా అనుకున్నారు మన దేశం నుంచి వాళ్ళకు రూపాయి మందం కూడా లాభం రావద్దని
అటుకెళ్ళి టూర్లు క్యాన్సిల్ చేసుకుంటారు, కొలువులకు కూడా పోతలేరు, ఆ దేశం నుంచి వచ్చే సామాన్లను కూడా తీసుకుంటలేరు. అసలు టర్కీ అజర్బైజాన్ దేశాలకు మనకు సంబంధమే ఉండద్దు, మన సెంటర్ సర్కార్ వాళ్ళు గట్టి నిర్ణయం తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. గట్లుంటది మరి మనతోని. అవు కానీ ఇప్పుడు మనం అట్లట్లా అరబ్ దేశాల పొంట పోయేద్దాము అనల్లా. ఎందుకంటే ఆడికి మన ట్రంప్ సార్ పోయిండు. మన ట్రంప్ సార్ ఉండే కాడ ఉన్నాడు కదా, ఇక సార్కు అటు షేకులను కలిసి షేక్ హ్యాండ్లు ఇచ్చి వాళ్ళతోని మాట ముచ్చట పెట్టిండు. ఇక అసలే అమెరికా ప్రెసిడెంట్ ఆయే, ఇక అరబ్ దేశానికి వచ్చిందంటే మరి వాళ్ళు ఎట్లా అరుచుకున్నారు కావచ్చు. సార్ నువ్వు దేకిర్రా, లేకుంటే సార్ వాళ్ళని దేకిండా, వాళ్ళ భాష సార్కి అర్థమైందా, సార్ భాష వాళ్ళు అర్థం చేసుకున్నారా, ఏది ఓ మలక అట్లట్లా పోయేద్దాం రాని మన ఏమిటి. आइए 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 फिर आइए जाइए 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 उधर जाइए. ఇది అరబు భాష కాదు కదా, ఉర్దూ కావచ్చు. సారీ, నాకు అరబుల భాష రాదుల్లా, కానీ ట్రంప్ సార్కు మంచిగా వస్తుంది కావచ్చు. అగజూరుర్రి, ఇటు ఆడపిల్లలు అటు ఆడపిల్లలు నడిపించే ట్రంప్ సార్ హీరో లెక్క నడుచుకుంటూ వస్తాడు. కొత్త రకం డాన్సులు ఏంటంటే అరబ్ దేశంలో ఎవడైనా కొత్త సుట్టపోడు తోపు సుట్టపోడతే ఎంటికలు ఇరవోసుకొని డాన్సులు చేసుకుంటే ఇట్లనే స్వాగతాలు చెప్తారట. మనం కదా చెంపించి కాలు కడుక్కోమని ఎట్లా చెప్తామో వీళ్ళు అట్లా చెప్తారట. ఇక ట్రంప్ సార్ అచ్చడితోనే వీళ్ళకి ఇట్లా స్వాగతాలు చెప్పిండ్రు. ఇదేం స్వాగతం రా నాయన అని జరిచి ఇప్పుడు ట్రంప్ సార్ ఎటమటం అయిందట, కానీ అటెనక దిల్కుష్ అయిండు. లెక్కకైతే ట్రంప్ సార్ కంటే అరబ్ రాజే బాగా సౌండ్ పార్టీ. ఇక ఈ దేశాన్ని చూసి ట్రంప్ సారే మస్తు పర్షాన్ అయిందట. ఏంది సామి అసలు నువ్వు గట్లెట్లా డెవలప్ చేసినావు, యాలకు తింటానవా, నిద్ర పడతాందా, జర నా కూడా ఏదైనా కిట్టుకుంటే చెప్పరాదని కారణం ఆడుకుంటే ముచ్చట పెట్టిండు. ఇక ఆయన ఏం చెప్పిండో ఈయనకేం అర్థమైందో కానీ ఇద్దరికి కిస్స నవ్వుకుంటా మనం గట్ల ముంగడికి పోదాం అనుకుంటా ఒక మాట ముచ్చట అనుకుని వాళ్ళ కాలే సన్మానాలు చేసుకున్నారు. అదన్నట్టు ముచ్చట. గివల్లా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు. అన్నా అన్నా ఇంకున్నాయా టైము? ముచ్చట్లు ఇంకున్నాయా? ఇప్పుడే వచ్చిందా? చూపెడదామా? నువ్వు రంది పెట్టుకోకు, నేను చెప్తా. గట్లా బాకీ పడ్డాయి నేను ఇడిచిపెట్టా, కానీ నేను ఆ బాకీ నేను ఉంచుకోను. ఇగోండ్రుల్లా ఇంకొక ముచ్చట ఉన్నదట, అది కూడా చూసేస్తే ఒక సిద్ధం అయిపోతుంది. పాండ్రి మరి దబ్బున చూసేద్దాం, ఆలస్యం ఎందుకు మళ్ళా. గివేగా ముచ్చట, పెండ్లి ముచ్చట. పెండ్లంటే సుట్టపోలు వస్తారు కదా, వచ్చిర్రు. వాళ్ళందరికంటే పెద్ద సుట్టం వచ్చింది ఈ లగ్గానికి. అచ్చుడే కాదు, వచ్చిన సుట్టపోలతోని బ్రేక్ డాన్స్ షేక్ డాన్స్ కూడా వేయించింది. యాగో చూసిరా, ఆ పేరంటంలా ఎవ్వలకాలు పాటలు డాన్సులు పెట్టుకొని ఎగురుతుంటే ఈ ఎద్దుకు కిరివిలేసినట్టున్నది. అసలు సిసలైన డాన్స్ నేనే మీతో చేయిస్తా అనుకున్నది కావచ్చు. యోగిట్లా మీద పడ్డలా. ఇక లాస్ట్కి ఎట్లనో గట్ల దాన్ని ఆగబట్టి అవతలకు పడేసిరు. ఇంక నయ్యము వచ్చినోళ్ళని నచ్చినట్టు పసపస దొక్కలే. అయినా ఎద్దు అండ్లకి ఎదుకు వచ్చిందోల్లా
సరే వచ్చింది, మరి దానికి బీపీ రేపుడు అవసరమా? డాన్సులు గీన్సులు చేస్తే దానికి కూడా కండ్లు మండినయో కడిపే మండిందో ఇగో గిట్లా ఆగని చేసి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్హెచ్ వారు సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇవుల్లా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.